సంబంధించి సుమారు 38 మందికి చెక్కులు పంపిణీ జరిగింది. ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు సభలో చెప్పడం జరిగింది. పెన్షన్లు కానీ ఇవి కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా త్వరలోనే మేము ఇవ్వబోతున్నాం. కొత్త రేషన్ కార్డులకు ఇప్పటికే మరి ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. ఎవరికైతే అర్హులైన కుటుంబాలకి మరి అందరికి కూడా బిలో పవర్టీ లైన్లో ఉంటే తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని, లేకపోతే ఆర్థిక స్తోమత మంచిగా ఉండి కొంచెం రేషన్ కార్డు అవసరం ఉంది కాబట్టి అలాంటి వారికి కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఎల్ఆర్ఎస్కు సంబంధించి 58, 59 జీవో కింద రెగ్యులరైజేషన్ని కూడా ఈరోజు మళ్ళీ ప్రారంభించి, అది ఇంతకుముందు సమగ్ర సర్వే పేరు మీద పూర్తిగా జరగలేదు కాబట్టి ఈరోజు ఎల్ఆర్ఎస్ కూడా మళ్ళీ పరిగణలోకి తీసుకొని చేయాలనేది ఒకటి. ఇలాగా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలకు అందించే విధంగా, అదేవిధంగా దళిత బంధువు కానీ ఇతర అన్ని స్కీమ్స్ కూడా రాబోతున్నాయి, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కానీ. అందుకని ముఖ్యమంత్రి గారు నిన్న ఆలోచించి 2000 కిలోమీటర్ల పరిధి వరకు కూడా, అంటే గ్రేటర్ హైదరాబాద్ నుండి మొదలు పెట్టుకుంటే ఓఆర్ఆర్ వరకు కూడా ఒక హైడ్రా అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి, తద్వారా నాలాలో ఉన్నటువంటి ఎన్క్రోచ్మెంట్ విషయంలో కానీ, లేకపోతే అర్హులైన కుటుంబాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, మూసి మరి ప్రక్షాళన గురించి సంబంధించి 2000 కోట్ల రూపాయలతోని మొదటి దశగా దాని కార్యక్రమాన్ని తీసుకొని రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందడానికి, హైదరాబాద్లో మళ్ళీ ఒక విశ్వనగరంగా పెరుగుతున్నటువంటి ఈ నగరానికి మళ్ళీ ఇంకొక సైమల్టేనియస్గా అడిషనల్గా ఇంకోటి ముచ్చర్లలో మరి ఇంకో నగరాన్ని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ సిటీ మరి ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ప్రపంచంలోనే ప్రపంచంలోనే పోటీ పడుతూ ఈరోజు వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ రావడం కానీ, నిన్న టెక్ మహేంద్ర అండ్ కంపెనీ వారు కూడా వచ్చి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మల్టీ స్టేడియాస్ కానీ, లేకపోతే స్కూల్ బిల్డింగ్స్ కానీ కట్టాలని వారు కూడా ముందుకు వచ్చారు. ఇలా ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయి కాబట్టి హైదరాబాదు త్వరలోనే ప్రపంచంతోనే పోటీ పడే విధంగా హైదరాబాదు నగరం అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా మరి ఏ రకంగా అయితే హైదరాబాదు